బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంట. అంటే వీళ్ళు ప్రమోషన్ కార్యక్రమాల్లో నటులు, క్రికెటర్లు, ప్రముఖ హీరోయిన్ల ఫోటోలతో బ్రౌచర్లు, అనుమతి లేని ప్రాజెక్టులకు ప్రచారం, లాంచింగ్ ప్రోగ్రామ్స్ సైతం హల్చల్, ప్రజలను బురిడి కొట్టిస్తున్న పలు సంస్థలు. అవునా, మర్చిపోయాను. బెట్టింగ్స్ ఏమైంది? మన ఈ చాలామందికి నోటీసులు ఇచ్చారు కదా, చాలామంది వాళ్ళని ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్, వారికి ఆ కేసు ఉందా, అటే పోయిందా? నాకేం కనపడలేదే. ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి ఏదో 2 రోజులు హడావిడి చేశారు తప్ప మళ్ళీ ఎక్కడ కనపడలేదు. దాని గురించి సైలెంట్ అయిపోయింది. అది కూడా గతంలో ఈ డ్రగ్స్ కేసులు, ఈ కేసుల్లాగా ఈ కేసు కూడా సైడేగా, 100% సైడే. ఎందుకంటే చనిపోయింది, ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, అమాయకులు, పిచ్చోళ్ళు కదా. వీళ్ళు బాగానే ఉన్నారుగా. సంపాదన కోసం బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖులు తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ సంస్థలకు ప్రచారం చేస్తున్న అగ్రగామి హీరోలు, హీరోయిన్లు, టీవీ యాంకర్లు, బుల్తెర నటులు కోట్లు సంపాదిస్తున్నారు. ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే ఎలాంటి డోకా ఉండదని హామీ ఇస్తున్నారు. తమ బ్రాండ్ అంబాసిడర్లు అంటూ కంపెనీలు కూడా సదరు సెలబ్రిటీ పేపర్లో ఆడుకుంటున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల ఖాతాలు పరిశీలిస్తే ఇలాంటి లెక్కలన్నీ యాడ్స్ కనిపిస్తున్నాయి. అయితే అన్ని రకాల అనుమతులు ఉన్న లేఅవుట్లు, ప్రాజెక్టుల యాడ్స్లో ప్రముఖులు కనిపించి హామీ ఇస్తే పర్లేదు, కానీ ఎలాంటి పర్మిషన్స్ లేని ప్రాజెక్టుల బ్రౌచర్లలో, ప్రకటనలో వీరు కనిపిస్తున్నారు. దానివల్ల మళ్ళీ ఇక్కడ కూడా మిడిల్ క్లాస్ కూడా, నేను చెప్తున్నా కదా, ప్రతిదానికి బలైపోయేది మిడిల్ క్లాస్ కూడా అండి. తాజాగా నటుడు మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కూతురుల ఫోటోలను 10 ఏళ్లుగా ప్రచారానికి వాడుకుంటుంది. సదరు కంపెనీపై మోసాలకు పాల్పడ్డారంటూ పలువురు కేసులు కూడా నమోదయ్యాయి. మరి అలాంటి మోసాలు జరిగినప్పుడు యాడ్స్లో కనిపించే ప్రముఖుల బాధ్యత తీసుకుంటారా అనే ప్రశ్న కూడా వినిపిస్తున్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్ల వ్యవహారం మాదిరి కొన్ని బిజినెస్ యాప్లను పలువురు క్రికెటర్లు ప్రమోట్ చేశారు. దానివల్ల సామాన్యులు మోసపోతున్నారు. తాను కూడా క్రికెట్ యువరాజ్ సింగ్ చేసిన హౌస్ కన్స్ట్రక్షన్ ప్రమోషన్ మూలంగా మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. నటులతో పాటు క్రికెటర్లు, ప్రముఖ క్రీడాకారులు కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఇక రియల్ ఎస్టేట్ కంపెనీలు బ్రౌచర్ల ఆవిష్కరణలు, భూమి పూజ, లేఅవుట్ డిజైన్, లాంచింగ్ ప్రోగ్రామ్స్ గ్రాండ్గా చేస్తున్నాయి. ఆ సమయాల్లో సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని ముందు పెట్టి కార్యక్రమాలు నడిపిస్తున్నాయి. వారితో ఆ ప్రాజెక్ట్ ప్రాధాన్యతలు, పెట్టుబడికి భరోసా వంటి మాటలు మాట్లాడిస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలు, ఫోటోలు దశాబ్ద కాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్లోనే బుల్తెర నటులు కూడా పాల్గొంటున్నారు. అందమైన బ్రౌచర్లో వారి ఫోటోలు ముద్రించి ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేసుకుంటున్నారు. చిన్నట్లే కాదు, దర్శకులు విశ్వనాథ్, సింగర్ బాలసుబ్రహ్మణ్యం వంటి వారికి కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లో కనిపిస్తున్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతోమంది హీరోయిన్లు, టీవీ యాంకర్లు, సీరియల్ యాక్టర్లు రియల్ ఎస్టేట్ ప్రచారకర్తలుగా దర్శనమిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మ్స్, రిసార్ట్ పేరిట ఫిల్మ్ మేకర్స్, స్టార్టప్ కంపెనీల యాజమాన్యాలు, ఎంటర్ప్రెన్యూర్లు, నిర్మాతలు, దర్శకులు, నటుల యాజమాన్యాలు రంగంలోకి దింపుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎటు 50 కిలోమీటర్ల దూరంలో అనేక హోర్డింగ్స్ కనిపిస్తుంటాయి. వాటిల్లో సెలబ్రిటీల ఫొటోస్తో యాడ్స్ కన్విన్స్ చేస్తుంటాయి. హీరోయిన్లు, సింగర్స్, క్రికెటర్స్, క్రీడాకారులే పెట్టుబడులుగా ఆహ్వానిస్తున్నట్టు యాడ్స్ ఉంటాయి. వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, సంగారెడ్డి, మెదక్, నాగార్జున సాగర్, విజయవాడ రూట్లో ఇలాంటి ప్రకటనలు అనేకం దర్శనమిస్తాయి. మరి వీటికి బైబ్యాక్ ఆఫర్లు ఉంటాయి. మరి వాటికి గ్యారంటీ ఎవరు? ఇలా పట్టుబడి పెట్టండి, అలా రెట్టింపు అయిపోతుంది. 18 నెలల్లో 50% అదనంగా వచ్చేస్తుంది, మా గ్యారంటీ. నమ్మడం లేదా? మాకు అగ్రిమెంట్ చేయండి, మీ పేట ల్యాండ్ ఉంటుంది, పీటీసీ చెక్కులు ఇస్తాం, తీసుకోండి అంటూ రియల్ ఎస్టేట్ కంపెనీలు బైబ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తూ హడావిడి చేస్తున్నాయి. కస్టమర్లతోనే ల్యాండ్ కొనుగోలు చేయించి అదే ల్యాండ్ను డెవలప్మెంట్కి తీసుకొని లేఅవుట్లు చేస్తున్నాయి. ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ ఏంటి? బైబ్యాక్ ఆఫర్ అనుకున్న ప్రకారం చేయకపోతే పరిస్థితి ఏంటి? పోస్ట్ డేటెడ్ చెక్కులతో న్యాయపడడానికి వీలవుతుందా? అసలు ఇలాంటి బైబ్యాక్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టచ్చా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 30-40 ఫీట్ల రోడ్లు, విద్యుత్ వంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులు ఎందుకు తీసుకోవటం లేదు? ఫామ్ ల్యాండ్స్గా అమ్మేస్తూ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవటం వెనుక ఆంతర్యం ఏంటో వారే చెప్పాలి. బైబ్యాక్ ఆఫర్లు నమ్మి పెట్టుబడి పెడితే 18 నెలల కాలంలోనే ఆ స్థాయిలో ధరలు పెరుగుతాయన్న నమ్మకం లేదంటున్నారు. కానీ ఇలాంటి వాటి ప్రచారం కూడా ప్రముఖ హీరోల పేర్లతోనే సాగుతున్నాయి. దాంతో కస్టమర్లు బొట్టలో పడుతున్నారు. ఇలాంటి యాడ్స్ ఎలా అంగీకరిస్తారండి వీళ్ళు? అసలు మాది ట్రెడాయిలో సభ్యత్వం కలిగిన సంస్థ, ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా వచ్చింది. 25,000 మందికి పైగా విలువైన కస్టమర్లు ఉన్నారు. తెలంగాణ, ఏపీలో రాష్ట్రాల్లోనే నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ అంటూ అందమైన బ్రోచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వాటిలో ఫామ్ ల్యాండ్స్ కొనాలంటూ హీరోల ఫోటోలతో ప్రచారం చేస్తున్నారు. పటాన్ చెరువు దగ్గర ఎల్లాపూర్లోని లేక్ వ్యూ ప్రాజెక్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. 40-30 అడుగుల రోడ్లు వేస్తాం, విద్యుత్ సదుపాయం కల్పిస్తాం, ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం తామే ఏర్పాటు చేస్తామని చెప్పి 3 ఏళ్ల పాటు తాము మెయింటైన్ చేస్తాం, 5-6 రకాల పండ్ల మొక్కలు నాటుతాం, గజం కేవలం 7,999 వరకే, ఆగస్టు వరకే రేటు ఉంటుందని తర్వాత పెంచేస్తామంటూ సదరు హీరో చెప్పినట్టుగా ప్రచారం ఉంటుంది. కానీ అనుమతులు ఉండవు. మరి ఇలాంటి వ్యాపారానికి ప్రచారకర్తలు కోట్లు సంపాదించే హీరోలు ఎందుకు అంగీకరిస్తారు? వీళ్ళకి ఏం తక్కువ అండి? వీళ్ళకి ఇప్పుడు చిరంజీవికి కావచ్చు, ఆయన పెద్ద ఆయన డైరెక్టర్ ఉంటారు, ఆయన విశ్వనాథ్ గారికి కావచ్చు, అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు, వీళ్ళకి ఏం తక్కువ? వీళ్ళకి డబ్బులకి కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర. మరి మళ్ళీ ఇలాంటి యాడ్స్ చేసి ప్రజల్ని, వాళ్ళు ఇప్పుడు ఒక యాడ్ చేస్తుందంటే అరే నీకు పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకోరా వాళ్ళు? ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోవటమేనా? ఖచ్చితంగా వీళ్ళు చేసే మోసాలకి వాళ్ళకి కూడా ఫైన్ వేయాలి, వాళ్ళని కూడా ఇరికించాలి. అప్పుడే సెట్ అవుతారు వీళ్ళంతా. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ బురిడి. కొన్ని సంస్థలు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటూ జనాన్ని బురిడి కొట్టిస్తున్నాయి. 80 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదిన్నరలో 1.20 కోట్లు ఇస్తాం, 40 లక్షలు పెట్టండి 60 లక్షలు పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు. 40 లక్షలు లేకపోతే 20 లక్షలు పెట్టండి, దానికి అనుగుణమైన లాభాలు వస్తాయి, సెక్యూరిటీ పర్పస్గా కంపెనీకి మీకు ఫామ్ ఫ్లాట్స్ ఇస్తుంది అంటూ బైబ్యాక్ ఆఫర్ పేరిట కంపెనీలు విస్తృతంగా మార్కెట్ టీమ్స్ రంగంలో దింపుతున్నాయి. పెద్ద ఎత్తున మూట కట్టుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు అమలు చేస్తున్నాయి. నమ్మకం లేదా? అయితే మీకు 18 నెలల తర్వాత బ్యాంకులో వేసినట్లుగా అడ్వాన్సులు చెక్ ఇస్తామంటున్నారు. ఇందులో ప్రముఖుల యాడ్స్ జోడిస్తున్నారు. ఇంకేముంది, మన వాళ్ళకి సినిమా వాళ్ళు కనపడితే దేనికైనా నమ్మకం కదా, నమ్మేస్తారు. వీళ్ళు కష్టపడి తీసుకెళ్ళి డబ్బులు మొత్తం వాళ్ళ బంధం మీద పెడతారు, వాళ్ళు 2 రోజుల తర్వాత బోర్డు తిప్పేస్తారు, వీళ్ళు అయ్యో రామా అంటే ఏడుస్తారు. ఇదే పరిస్థితి, యాడ్ చూసినా ఇదే పరిస్థితి కనపడుతుంది. దీనిపైన ప్రభుత్వాలు కూడా ఏం చేయవండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళు ఉంటారు అంతా. మనం చూసాక బెట్టింగ్ యాప్స్ ఒక్కళ్ళపైన కూడా కేసు ఫైల్ కాలేదు, దాన్ని సైడ్ చేసేసారు. ఇప్పుడు ఇది కూడా అంతే అవుద్ది. చివరికి అల్టిమేట్గా నష్టపోయేది ఎవడయ్యా అంటే సామాన్యుడు, పిచ్చోళ్ళు.